విశాఖ నగరం మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదిక అవుతోంది. నగరంలోని పోతిన మల్లయ్యపాలెం ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో వచ్చే నెల 2 నుంచి 6వ తేదీ వరకు భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్నట్టు ఐసీఏ అధ్యక్షుడు వి శరశ్చంద్రారెడ్డి తెలిపారు. మ్యాచ్ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై ఆయన వివరాలు తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఏసీఏ ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించామన్నారు. ఇక్కడ స్టేడియంలో ఇది 3వ టెస్ట్ మ్యాచ్ అని, మ్యాచ్ కు నగర పరిధిలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన 2000 మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. కాగా ఈ నెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు స్టేడియంతో పాటు నగరంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఆన్లైన్లో టికెట్లు విక్రయిస్తామన్నారు. అయితే నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని వివరించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు, ఏసీఏ ప్రతినిధులు పాల్గొన్నారు. 4 years తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది వైజాగ్ లాంటి సిటీకి చాలా అవసరము. ఖచ్చితంగా ఇక్కడ రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్స్కి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ, వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే వచ్చే పబ్లిక్ కూడా మంచి ఫీల్ కానీ, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేదాన్ని కూడా టికెట్ల విషయంలో ఏ ఇష్యూ లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఫుల్ మ్యాచ్ కాబట్టి మ్యాచ్ వస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పాస్, ఎక్స్ట్రా పాస్ ఇవ్వడం జరుగుతుంది. కావాలంటే ఒకసారి వాళ్ళు బయటికి వెళ్ళి కూడా రావచ్చు. అంతేకాకుండా ఫస్ట్ టైం ఈసారి డిజిటల్ మోడ్లో తెస్తున్నాం. మళ్ళీ ఇంతకుముందు ఆన్లైన్లో ఇచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ అకౌంట్ రిడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. అలా లేకుండా నా డిజిటలైజ్డ్, అంటే వాళ్ళ సెల్ ఫోన్లో వచ్చిన దాన్ని బార్కోడ్ స్కాన్ చేసుకొని తీసేసుకోవచ్చు. ఇక్కడి నుంచి 2000 మంది స్టూడెంట్స్కు వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డ్ బేస్ చేసుకుని ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నాం. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా జరగబోతుందో మన స్టేడియంలో ఇక్కడ వైజాగ్లో, ఫర్ దాట్ all the necessary security arrangements are being made, be it the pitch security or security of the stadium, traffic bandobast arrangements, parking arrangements, ఇవి అన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటాము. మా ఎక్స్పీరియన్స్డ్ మెన్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సిటీలో కూడా, ఎందుకంటే ఫారినర్స్, బ్రిటిషర్స్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా విజిటర్స్ అంతా కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరిది కూడా